మన తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు ఒక హైదరాబాద్ పట్టణానికే దాదాపు 1800 మెగావాట్ల పవర్ అవసరం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ 9 జిల్లాల్లో తీసుకుంటే మన అవసరాలు మన లెక్కల ప్రకారము మనకు 8500 మెగావాట్లు మనకు అవసరం ఉంటే మనం సప్లై చేసింది 6000 మెగావాట్లకు కూడా ఎప్పుడు సప్లై చేయలేదు. లాస్ట్ ఇయర్ 2012-13 సంవత్సరంలో తీసుకుంటే భారతదేశంలోనే అత్యధిక విద్యుత్ కొరత దాదాపు 3000 మెగావాట్లు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. ఆ 3000 మెగావాట్ల లోటులో 2000 మెగావాట్లు మన తెలంగాణ ప్రాంతాన్ని కట్ చేశారు. ఈ విధంగా మన లోటు అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ లోటును సరి చేయడానికి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులు కూడా సరి అయిన కరెంటు, నాణ్యమైన కరెంటు, నిరంతరాయ కరెంటు ఇస్తే ధర కూడా పెట్టడానికి సంసిద్ధంగా వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల మనం ఈరోజు కరెంటు కోతలకు, లో వోల్టేజ్లకు మనం గురికాబడుతూ ఈ విధంగా కష్టాలు అనుభవిస్తున్నారని నేను భావిస్తూ, ముఖ్యంగా విద్యుత్ రంగం గురించి మీరు కూడా చాలా విని ఉంటారు. ఇక్కడ ఒక క్లిష్టమైనటువంటి టెర్మినాలజీ ఉంటుంది, తర్వాత పద్ధతులు కూడా ఉంటాయి. వాటిని కొంచెం మనము మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి వెళ్ళి విద్యుత్ రంగంలో వచ్చినటువంటి మార్పుల గురించి మనం కొంచెం చూసుకోవాలి. ఇంతకుముందు 2000 సంవత్సరానికి బిఫోరు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అనేది ఉండేది. అవి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుచుండేటి. వాళ్ళే కరెంటు తయారు చేసేవాళ్ళు, కరెంటు ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు, కరెంటు డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజల నుంచి వెళ్ళి మనకు డబ్బు తీసుకొని ఈ విధంగా నడిపించేటటువంటి వ్యవస్థ ఉన్నది. అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సరి అయిన టైంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోక టారిఫ్లు ఫిక్స్ చేయకపోవడం వల్ల విద్యుత్ కోతలు ఎక్కువ ఉండి మన డిమాండ్కు సప్లై చేసేటువంటి కెపాసిటీ లేకుండా అడిషనల్ జనరేషన్ తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు లేకుండా లైన్ లాసెస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఈ విద్యుత్ సంస్థలను నడపడం అనేది చాలా కష్టము. దేశ పురోగతికి విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో రిఫార్మ్స్ అనేది తప్పకుండా తేవాలని చెప్పి ముందుగా మనకు ఒరిస్సా రాష్ట్రంలో స్టార్ట్ అయింది. అదేవిధంగా రెండోసారి మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత సెంట్రల్లో కూడా సెంట్రల్ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వము 2003లో ఎలక్ట్రిసిటీ యాక్ట్ అనేది తేవడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ బిజినెస్ అంతా కూడా గవర్నమెంట్ ఆధీనం నుంచి వెళ్ళి మనము దాన్ని తీసేయాలి అని చెప్పి ఒక నిర్ణయము, పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వ్యవస్థను ఇక్కడ కూడా తీసుకురావాలి, ప్రైవేటు వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలి, ఇక్కడ జనరేషన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. అదేవిధంగా డిస్కంలో కూడా, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో కూడా, సరఫరా కంపెనీలలో కూడా మనము ఒకటి లాసెస్ తగ్గించడానికి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండడానికి చేయాలని చెప్పి కొన్ని మనము రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఈ విద్యుత్తు టారిఫ్లు ఫిక్స్ చేయడము, ఈ సరఫరా బిజినెస్ను, జనరేషన్ బిజినెస్ను అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయడానికి ఒక సపరేట్ కమిషన్ ఉండాలి, అటానమస్ బాడీ అని ఉండాలని చెప్పి ఉద్దేశంతో రెగ్యులేటరీ కమిషన్స్ అనేది ఒకటి ఫామ్ కావాలని చెప్పి యాక్ట్లో చెప్పడం వల్ల ఆ విధంగా దాదాపు ప్రతి స్టేట్లో కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఈ విద్యుత్ టారిఫ్లు, అదేవిధంగా విద్యుత్ ఏ ధరకు కొనుగోలు చేయాలి, ఎక్కడ నుండి కొనుగోలు చేయాలి, వాళ్ళ యొక్క లాభ నష్టాలు ఏ విధంగా ఉండాలని చెప్పి పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి ఆ పబ్లిక్ హియరింగ్ ద్వారా వచ్చినటువంటి సూచనలను, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇచ్చినటువంటి ప్రతిపాదనలన్నింటినీ క్రోడీకరించేసి విద్యుత్ ధరలు అనేది చేపట్టడం జరుగుతుంది. ఆ విధంగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ పనిచేయడం జరుగుతుంది. గత 2000 సంవత్సరం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా రెగ్యులేటరీ కమిషన్ వివిధ టారిఫ్లు ఆర్డర్స్ ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ విధంగా రిఫార్మ్స్ వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ సరఫరా కంపెనీలు అనే వాళ్ళు ఏ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విద్యుత్ కొనుగోలును కూడా మనకు రెగ్యులేటరీ కమిషన్కి ఇచ్చి సబ్మిట్ చేసినప్పుడు వీరు రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు విద్యుత్ ధర ఏ ధర కొంటున్నారు, ప్రైవేటు జనరేటింగ్ కంపెనీ పెట్టుబడి ఎంత పెడుతుంది, వాళ్ళ యొక్క ఏ ఫ్యూయల్ వాడుతున్నారు, దాని ధర ఏంటి అని చెప్పి
అవన్నీ తీసుకొని చెప్పి నిర్ణయం జరుగుతుంది. అయితే ఈ విద్యుత్ జనరేషన్ చేసిన వాళ్లకు అదేవిధంగా విద్యుత్ కొనుగోలు చేసినటువంటి డిస్కంల మధ్యన ఒక అగ్రిమెంట్ అనేది ఉండాలి. కాబట్టి దానినే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు మనము షార్ట్గా పీపీఏలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేది మనం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మన విద్యుత్ వినియోగము జనరేషన్ తీసుకున్నప్పుడు విద్యుత్ జనరేషన్ అనేది మన రాష్ట్రంలో మొన్న మనకు సెప్టెంబర్ 2013 వరకు మన రాష్ట్ర యొక్క స్థాపిత విద్యుత్ సామర్థ్యము 16,617 మెగావాట్లు ఉన్నది. దానిలో మన జెన్కో తరఫున కూడా మన విద్యుత్ జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక రెండోది కూడా ముఖ్యంగా మనకు సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ అంటాం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాలను సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ అంటారు. వాటి ద్వారా మనకు 3,500 మెగావాట్ల పవర్ వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో అత్యధికంగా, దేశంలోనే అత్యధికంగా దాదాపు 2,770 మెగావాట్లకు సంబంధించినటువంటి గ్యాస్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. సాంప్రదాయేతర ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేసే వాటిని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అంటారు. మనము ఇప్పుడు సోలార్ ప్లాంట్లు అంటున్నాం. అదేవిధంగా విండ్తో తయారవుతుంది, బయోమాస్తో తయారవుతుంది. అదేవిధంగా మినీ ఐడల్ ద్వారా తయారైనటువంటిది దాదాపు ఒక 1,500 మెగావాట్లు ఈ విధంగా ఉన్నాయి. వీటన్నిటికి కూడా మనకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనము తీసుకున్నటువంటి అంశం, మన అందరిలో మధ్యలో మెదుగుతున్నటువంటి అంశము కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పీపీఎల్ అని అదేవిధంగా కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి వాటిలో మనకి ఇబ్బంది అయింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వినియోగానికి సంబంధించినటువంటి సరిపోయేంత విద్యుత్ స్థాపిత శక్తి పవర్ ప్లాంట్ అనేది లేదు. కాబట్టి మనము బిల్లు ఫామ్ చేసేటప్పుడు మన ఆందోళన చేసినప్పుడు కూడా మనం చాలాసార్లు అందరికీ గవర్నమెంట్కు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మనము దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితి అంటే విడిపోక ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో లోటు అదే విధంగా ఉండాలి, సప్లై కూడా అదే విధంగా ఉండాలి, దానికన్నా ఏ విధంగా భిన్నంగా ఉండొద్దని చెప్పి మన వాళ్ళు అందరం కూడా రిప్రజెంట్ చేసిన సందర్భంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. బిల్లులో చాలా స్పష్టంగా చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. పవర్ గురించి ఒక చాప్టర్ కూడా చెప్పారు. 12th షెడ్యూల్లో మనకు క్లియర్గా పవర్ గురించి, కోల్ గురించి, పవర్ గురించి చెప్పడం జరిగింది. దాంట్లో ఏ ప్రాంతంలో భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాంటు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళుతుందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాంట్లు తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో నడపబడుతుంది. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాంట్లన్నీ కూడా ఆంధ్ర ప్రభుత్వంతో నడపబడతాయి. అక్కడి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా అక్కడే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే అగ్రిమెంట్లు అయితే పీపీఏలు ఏవైతున్నాయో ఆ పీపీఏలు కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్లాంట్లకు మరి ముఖ్యంగా గమనించవలసిన అవసరం, అదేవిధంగా నిర్మాణంలో ఉన్నటువంటి ప్లాంట్లకు కూడా వాటి యొక్క పీపీఏ పీరియడ్ ఉన్న వరకు కూడా కంటిన్యూ కావాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. నిజంగా అప్పుడు మనం చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఉన్నటువంటి ప్లాంట్లు మనకు ముందు వాళ్ళు ఏదైతే అన్యాయం చేసి తెలంగాణ ప్రాంతంలో పవర్ ప్లాంట్లు పెట్టకున్నా కూడా ఉన్నటువంటి స్థాపిత శక్తిని మనం పీపీఏలు ఉన్నంత వరకు కూడా వాడుకోవచ్చు అనే ఉద్దేశం మనకు నిజంగా చాలా సంతోషం ఇచ్చింది. నిజంగా ఆ విధంగా ఉంటే తర్వాత ఇప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మన ఎక్కువ ప్లాంట్లు పెట్టుకొని మన కొరతను అధిగమించి రాబోయే కాలంలో విద్యుత్ లేటు లేకుండా మనం చేసుకోవచ్చు అని చెప్పి చాలా సంతోషం వేసి ఆ విధంగా ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది. కానీ మన సంతోషం 15 రోజులు కూడా కాలేదు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఒక 15 నుంచి మాన్సూన్ కూడా దాదాపు మనకి 20-25 రోజులు లేట్ అవ్వడం జరిగింది. దానివల్ల నిజంగా కూడా ఈరోజు లోటు దాదాపు 3,000 మెగావాట్లు ఉండవలసినటువంటి లోటు నిజంగా చూసుకుంటే ఒక 1,500 నుంచి 1,600 మెగావాట్ల వరకే ఉన్నది. దానిలో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ కూడా వ్యవసాయ రంగానికి ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి వాళ్ళ యొక్క సీజన్ పనులన్నీ స్టార్ట్ కాలేదు కాబట్టి కొంత లోటు అనేది తక్కువ ఉన్నది. మనకి ఇవన్నీ ఆలోచించుకొని ఉన్నటువంటి ప్లాంట్ల యొక్క స్థాపిత శక్తి ఏ
రాష్ట్రానికి ఎంత ఉండాలని చెప్పి గత 5 సంవత్సరాల కన్జంప్షన్ ప్రకారంగా తీసుకొని చేయడం వల్ల మన తెలంగాణ ప్రాంతానికి 53.89% మన తెలంగాణ ప్రాంతానికి అలకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి 46.11% అనేది ఆంధ్ర ప్రభుత్వానికి అలకేట్ చేయడం జరిగింది. ఆ విధంగా మన తెలంగాణ ప్రభుత్వానికి అలకేట్ చేసినటువంటి 53.89 రేషియో ప్రకారం మన ఈరోజు గత 10 రోజులు కరెంటు తీసుకోవడం జరిగింది. మన లోటు దాదాపు మనకు 600 నుంచి వెళ్ళి 700-800 మెగావాట్ల లోటు ఉండేది. కానీ ఆంధ్ర ప్రభుత్వానికి కొంచెం ఎక్కువగా 1000 మెగావాట్ల లోటు అనేది ఎక్కువ ఉన్నది. నిజంగా ఈ విధంగా లోటు ఉండడం జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వం వాళ్ళు చూసి మా దగ్గర కరెంటు ఉత్పత్తి ఎక్కువ ఉన్నది, మా దగ్గర కరెంటు ఎక్కువ ఉత్పత్తి ఉన్నప్పుడు మేము తెలంగాణ ప్రాంతానికి ఎందుకు ఇవ్వాలి, ఏం చేయాలని చెప్పి కుట్రలు చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఇప్పటివరకు విద్యుత్ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లు మేనేజ్మెంట్లో కూడా ఇప్పటివరకు చాలా తక్కువగా ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు గత 30-40 సంవత్సరాల నుంచి కూడా మొత్తం విద్యుత్ రంగంలో టాప్ మేనేజ్మెంట్లో వాళ్ళు ఉండడం వల్ల ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు ఈ ఎలక్ట్రిసిటీ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు ఇంజనీర్ల దగ్గర నుండి ఐఏఎస్లు కూడా ఆల్ ఇండియా సర్వీసులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు సక్రమైన పద్ధతిలో పనిచేయాల్సిన వాళ్ళు ఆ విధంగా పనిచేసుకోకుండా ఈ విధంగా ఎక్కడ చిన్న లకునా దొరుకుద్దు, ఎక్కడ మనము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒత్తిడి గిరి చేయాలి, వీళ్ళని అవహేళన చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా మన జెన్కో తరఫునటువంటి పీపీఎల్లలో ఒక ముఖ్యమైన క్లాస్ ఏమైందంటే ఇప్పటి వరకు మనకు ఆ పీపీఎల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంటు జెన్కో ఆధీనంలో ఉన్నటువంటి ప్లాంట్లన్నిటి మీద మనకు 2009 సంవత్సరం వరకు మనకు అగ్రిమెంట్లో ఉండే. అప్పుడు వాటి దగ్గర నుంచి వెళ్ళి కరెంటు తీసుకొని సరఫరా చేయడం జరిగింది. 2009 సంవత్సరంలో ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పీరియడ్ పెంచమని చెప్పి ప్రతిపాదనలు ఏపీఆర్సీకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏపీఆర్సీ వాళ్ళు ఏం చేసిందంటే మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదనలో కొన్ని ఆడిటెడ్ అకౌంట్స్ రిపోర్ట్స్ లేవు, తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా లేదు, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి అప్పుడే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇన్ని రోజులు ఈ ఏపీ జెన్కో వాళ్ళు అనేది దీన్ని మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అకౌంట్స్ ఆడిట్ చేయకుండా కొన్ని కప్పిపుచ్చి ఏదో ఇబ్బందులు ఉండడం వల్ల గత 2009 నుంచి ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం పోవడం వల్ల ఆ అగ్రిమెంట్లు అనేది ఫైనలైజ్ కాలేదు. ఫైనలైజ్ కాకపోయినా కూడా 2009 సంవత్సరం నుంచి వెళ్ళి గత సంవత్సరం 2013 వరకు ఇచ్చినటువంటి టారిఫ్ ఆర్డర్లలో జెన్కో ఏదైతే ఖర్చు పెడుతుందో అయితే బొగ్గు కొనడానికి మన ఉద్యోగుల ఖర్చులు, అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెట్టడానికి అవన్నీ కూడా ఇచ్చినటువంటి అకౌంట్స్ అన్నీ తీసుకొని ఆ యూనిట్ రేట్ ఫిక్స్ చేసి ఆ విధంగా కంటిన్యూ చేసింది. అయితే ఇక్కడ రెగ్యులేటరీ కమిషన్ అనేది క్వాసీ జ్యుడిషియల్ కమిషన్ కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి మన రివిజన్ అటువంటి పీపీఏ రివిజన్ అనేది వాళ్ళ దగ్గరనే పెండింగ్ ఉన్నది కాబట్టి ఇది 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు మీరు టారిఫ్ ఆర్డర్ ఇస్తున్నారు కాబట్టి వాటి యొక్క పీరియడ్ కంటిన్యూ అవుతుందనే విధంగా మనం తీసుకుంటే బాగుంటుంది, ఆ విధంగా తీసుకోవాలని చెప్పి మనం ఇప్పుడు అడగడం జరుగుతుంది. అయితే ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మీరు వాటికి పీపీఎల్ అగ్రిమెంటు లేదు, సంతకాలు పెట్టి లేదు కాబట్టి మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాంట్ల నుంచి వెళ్ళి అగ్రిమెంటు మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి ఆంధ్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వడం వల్ల ఏపీ జెన్కో అనేది ఆంధ్ర ప్రభుత్వానికి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు ఈ రెగ్యులేటరీ కమిషన్కి అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ విధంగా ఈ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి అగ్రిమెంటును ఏకపక్షంగా ఒక పార్టీ నేను రద్దు చేసుకుంటామంటే ఆ రద్దు చేసుకోవడానికి ఏ న్యాయ సూత్ర ప్రకారం కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు, ఆ విధంగా ఒప్పుకోలేము కూడా. ఈ విధంగా మనకు ఈ రెగ్యులేటరీ కమిషన్కు జరుగుతున్నటువంటి ఇప్పుడు కథ మీ అందరికీ తెలుసు. అయితే దీనివల్ల మనకు ఎంత నష్టం అవుతుంది, ఏమవుతుంది అనేది మనం ఒకసారి చూసుకుంటే ఇప్పటికిప్పుడు దాదాపు ఈ పీపీఏలు రద్దవడం వల్ల దాదాపు మనకు 4462 మెగావాట్ల పవర్ అనేది మనకు తగ్గుతుంది. ఇప్పుడు చూసుకుంటే నిజంగా 4462 మెగావాట్లు అనేది తక్కువనే ఉండొచ్చు, కానీ నిర్మాణంలో ఉన్న ప్లాంట్లు కూడా వాళ్ళు అదే కండిషన్ పెట్టడం జరుగుతుంది. నిర్మాణంలో ఉన్నాయి కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నా కూడా తెలంగాణ ప్రాంతంలో వినియోగం ఎక్కువ ఉన్నది, ఇక్కడ ప్లాంట్ చేపట్టాలంటే ఇక్కడ చేపట్టకుండా కృష్ణపట్నంలో ముఖ్యంగా ఇంపోర్టెడ్ కోల్తోని ఒక 1600 మెగావాట్లు అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. 1600 అంటే ఒక్కొక్కటి 800 మెగావాట్లు ఒక యూనిట్. ఆల్రెడీ మనకు మొన్న ఫిబ్రవరిలో ట్రయల్ రన్తో
మనతో నడుస్తుంది. ఒక 15-20 రోజులలో మొత్తం కమర్షియల్ ఆపరేషన్ డిక్లేర్ చేస్తే 800 మెగావాట్ల ఒక ప్లాంట్ నుంచి వెళ్ళి రావడానికి ఆస్కారం. అదేవిధంగా రెండో యూనిట్ కూడా ఒక 3-4 నెలల్లో కూడా రెండో యూనిట్ అంటే దాదాపు 1600 ఒక కృష్ణపట్నం నుండి, అదేవిధంగా మనకు రాయలసీమ దగ్గర నుంచి వెళ్ళి ఒక 600 మెగావాట్లు అంటే టోటల్ 2200 మెగావాట్లు మనకు పోతుంది. ఆ 22 మెగావాట్లు మనకి ఈ సంవత్సర కాలం లోపల ఇమీడియట్గా వస్తుంది. ఆ రెండు మనకు కమిషన్ అయితే ఛార్జ్ అయితే మనకు 53% 18 అంటే ఆల్మోస్ట్ 54% మనకు దాదాపు 22 అంటే 1300 మెగావాట్లు మనకే రావాల్సినటువంటి ఇది మనకు పోతుంది. మనకి ఈ రెండు నిర్మాణం నడుస్తున్నటువంటి ప్లాంట్లను, నిర్మాణంలో ఉన్న ప్లాంట్లను మొత్తం తీసుకుంటే దాదాపు 1150 మెగావాట్లు మనం కోల్పోవడం జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు ఈ ప్లాంట్లకు నిర్మించడానికి అవన్నీ ఖర్చులు కూడా మన చెమట, మన రక్తం, మనం డబ్బులు పెట్టినది ఇప్పుడు అప్పనంగా ఆంధ్ర రాష్ట్రానికి పోగొట్టుకోవడానికి మనము రెడీగా లేము. ఆ విధంగా పోగొట్టుకొని విద్యుత్ కొరత మనం చేసుకున్నామంటే ఎంతవరకు సమంజసం కాదని మేము చెప్తూ, ముఖ్యంగా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని ఎంతవరకైనా తీసుకోపోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆల్రెడీ మన తెలంగాణ ప్రభుత్వం మొన్న వీళ్ళు చెప్పిన వెంబడే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులో తీసుకోపోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఒక లెటరు ఇక్కడ ఈ విద్యుత్ సరఫరాను నియంత్రిస్తున్నటువంటి స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అంటారు, వాళ్ళకి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి 2/6/2014 నాడు ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ కంటిన్యూ చేయడమని చెప్పినా కూడా ఈరోజు నిన్న మొన్న కూడా ఈ ఆంధ్ర ప్రభుత్వం వారి ఆధీనంలో ఉన్నటువంటి స్టేట్ లోడ్ డిస్పాచ్ అనేది వాళ్ళకు అలకేట్ చేసిన కెపాసిటీ కన్నా దాదాపు ఒక 400 నుంచి 500 మెగావాట్లు ఓవర్ డ్రైవ్ చేసుకుంటా, గ్రిడ్ను డిస్టర్బ్ చేసుకుంటా, గ్రిడ్ నాణ్యతను దెబ్బతీసుకుంటా, గ్రిడ్ ఫెయిల్యూర్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దానికి ఆల్రెడీ కూడా ఈ మొత్తం విద్యుత్ రంగాన్ని అన్ని నియంత్రించడానికి పవర్ గ్రిడ్ అనేది ఢిల్లీలో ఉంటారు. సిఏ అథారిటీ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంటారు సిఏ, వాళ్ళ ఆధీనంలో పవర్ సిస్టమ్ ఆపరేషన్ లిమిటెడ్ అని చెప్పి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆధీనంలో ఇమీడియట్గా కూడా వాళ్ళు రేపు 24వ తారీఖు నాడు మీటింగ్ పెట్టి వీళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా మనము ఇప్పటికైనా తేరుకొని ఈ పీపీఎల్ మీద సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోకుంటే చాలా నష్టపోతాము. ఈరోజు మనకేందంటే మన అవసరాలకు రమారమే విద్యుత్ ఉత్పత్తి ఉన్నది. నిజంగా ఒక్క యూనిట్ ఏదైనా ట్రిప్ అయితే మళ్ళీ మొత్తము ఇప్పుడు హైదరాబాద్లో సగము లేకుంటే జిల్లాలలో సగము ఇమీడియట్గా కట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా విద్యుత్ రంగంలో మన అవసరాల కన్నా దాదాపు ఒక 10-15% మనకు రిజర్వ్ కెపాసిటీ అనేది ఉండాలి. బట్ ఇప్పుడు మనకు హ్యాండ్ టు మౌత్లో కూడా లేదు, మనం డిమాండ్ కూడా మీట్గా పోతున్నాం కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి ముఖ్యంగా మేము ఈ పరిస్థితి వస్తుందని కూడా నిజంగా ముందే మేము ఊహించాం. ఎలక్ట్రిసిటీ రంగంలో మాకు కూడా కొంత అనుభవం ఉన్నది, కొంత పని చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ముఖ్యంగా ఈ విధంగా ఇప్పుడైతే ఏర్పాట్లో చేసినటువంటి ఈ జెన్కో యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకుంటా 2 రాష్ట్రాలకు విద్యుత్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది ఉన్నది. ఇవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి రెగ్యులేటరీ కమిషన్ కింద ఉండవు. ఇది సెంట్రల్లో ఉన్నటువంటి ఒక రాష్ట్రం కన్నా ఎక్కువ అంటే 2 రాష్ట్రాలు అంతకన్నా ఎక్కువ కరెంటు సప్లై చేసినప్పుడు ఆ ఉత్పత్తి కేంద్రం నుంచి వచ్చినటువంటి కరెంటు టారిఫ్ని ఫిక్స్ చేయాలంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర ఉన్న వాళ్ళే ఫిక్స్ చేయాలని చెప్పి ఉన్నది మనకు యాక్ట్లో. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మేము ముందే ఒక మంచి సూచన మన జిఓఎంకు ఈ బిల్లు రాకముందే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఆ రోజు ఏం చెప్పినామంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్లాంట్లు తెలంగాణ ప్రాంతం బౌలవులకి ఇస్తున్నారు, అక్కడ ఎంత కెపాసిటీ ఉన్నదో అదంతా తెలంగాణ ప్రాంతానికి అలకేట్ చేయండి. అదేవిధంగా మనకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జెన్కో ఆధీనంలో ఉన్న ప్లాంట్లు అన్నీ కూడా మన ఆంధ్ర ప్రభుత్వానికి మీరు అలకేట్ చేయండి. ఆ విధంగా అలకేట్ చేసినప్పుడు తెలంగాణ ప్రాంతం కొంత ఎక్కువ నష్టపోవడం జరుగుతుంది. కానీ మనకు ఇంకొక ఆల్టర్నేట్ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ జనరేటింగ్ ప్లాంట్ ద్వారా 3500 మెగావాట్ల కెపాసిటీ
కెపాసిటీ మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ 3500 మెగావాట్లది మెజారిటీ పోర్షన్ మీరు తెలంగాణకు అలొకేట్ చేయండి. కొంత తక్కువ రేషియో మీరు ఆంధ్రాకు వేసినప్పుడు మనకు చాలా బాగుంటుంది. ఈ జాయింట్ రెగ్యులేషన్ అనేది రాదు, ఈ యూనిట్ రేట్ రాదు, ఇప్పుడు వచ్చినటువంటి గొడవలు ఇమీడియట్గా రాదని చెప్పి నిజంగా మేము మంచి సూచనలు చేసినప్పుడు దాదాపు అప్పుడు ఎవరు పట్టించుకున్నటువంటి వ్యవస్థ ఈ విధంగా ఉన్నది. మేము ఆ విధంగా చాలా సూచనలు చేయడం జరిగింది, కానీ ఎవరు ఆ రోజు పట్టించుకోలేదు. దాని ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా ఈ సమస్యకి ఏ విధంగా పరిష్కారం చేయాలన్నది కూడా మనం ఈ విధంగా చర్చ పెట్టుకున్నప్పుడు మనం ప్రపోజ్ చేయాలి. మనం కూడా ఏదో డిస్కస్ చేసి వాళ్ళని విమర్శించడం, వీళ్ళని విమర్శించడం కాదు. ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేయాలి, ఎలా విధంగా ఆమె అధిగమించాలని చెప్పి మనము ఇందులో రంగంలో ఉన్నాము. మిగతా వక్తలందరూ కూడా సూచనలు చేస్తే ఒక ప్రపోజల్ మనము గవర్నమెంట్కి ఇస్తే ఆ గవర్నమెంట్ ఈ విద్యుత్ కొరత లోటు నుంచి అధిగమించడానికి మనం ఏం చర్యలు తీసుకోవాలన్నది చాలా ముఖ్యం. దానికి ఆ విధంగా మేము చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఈ ఆంధ్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా గమనించాలి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఇమీడియట్గా ఈ 2 రాష్ట్రాలను కూర్చోబెట్టి ఎందుకు ఈ విధంగా వస్తుంది, ఏమి చేయాలని చెప్పి వాళ్ళ 2 రాష్ట్ర విద్యుత్ అధికారులతోని, చీఫ్ సెక్రటరీతోని డిస్కస్ చేయాలి. ఒకవేళ 2 రాష్ట్రాలకు సొల్యూషన్ అనేది రాకపోతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ అంటారు, వాళ్ళ దగ్గర ఒక 10% అన్అలొకేటెడ్ కోటా అనేది ఉంటుంది. ఏ రాష్ట్రం అయితే ఎక్కువ విద్యుత్ కొరత ఉంటుందో ఆ రాష్ట్రానికి అలొకేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర కొంత రిజర్వ్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఎంతైతే కోల్పోతుందో, లోటు ఏర్పడుతుందో ఆ లోటుకు సమానంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్లాంట్ల నుంచి వెళ్ళి ఫర్మ్ అలొకేషన్ మీద ఇమీడియట్గా చేస్తే మనం ఈ లోటును అధిగమించడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం ఇన్ని రోజులు ఆంధ్ర ప్రభుత్వాన్ని, ఆంధ్ర పాలకులను కూడా మనము తిట్టుకుంటూ వచ్చినాం, మీరు అన్యాయం చేసినాం. ఇప్పుడు మన రాష్ట్రం వచ్చింది, మన పాలకులు వచ్చిండ్రు, మనమేం చేయాలనేది కూడా మనం ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా తెలంగాణ జెన్కో ఏర్పడింది, తెలంగాణ ట్రాన్స్కో కూడా ఏర్పడింది. కానీ ఈరోజు తెలంగాణ జెన్కో, తెలంగాణ ట్రాన్స్కో చేస్తే ఇక్కడ రాజు లేని రాజ్యంలాగా ఉన్నది. నిజంగా ఇక్కడ ఒక సిఎండి లేరు, ఒక డైరెక్టర్ లేరు, ఉద్యోగులకు దిశానిర్దేశం చేసినటువంటి వ్యవస్థ ఈరోజు ఇంతవరకు లేదు. కాబట్టి ఇప్పటికే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ చర్చా వేదిక ద్వారా మనం ఇమీడియట్గా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ జరిగినటువంటి నష్టాలకు, కష్టాలకు అన్నిటి కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కారణమైనరు. కాబట్టి ఈ విద్యుత్ రంగం బలోపేతం కావాలంటే సీనియర్ ఇంజనీర్స్, విద్యుత్ రంగంలో పనిచేసిన వాళ్ళను ఇమీడియట్గా సిఎండీలలో డైరెక్టర్గా నియమించి వాళ్ళకు ఒక దిశ నిర్దేశం చేసినప్పుడు మనం ఏదైతే కొరత అనుకున్నామో వచ్చే 3 సంవత్సరాలలో 4000 మెగావాట్ల పవర్ జనరేషన్, మనం 6000 మెగావాట్లు మనం జనరేట్ చేయాలని చెప్పి మనం పేపర్లో చూసినాం. సీఎం గారు ఆదేశాలు ఇచ్చినని చెప్పడం జరిగింది. ఈ 6000 మెగావాట్లు మనం పేపర్లలో, టీవీలలో చెప్పుకోవడం కాదు. 6000 మెగావాట్లు స్థాపిత శక్తి కావాలంటే నిజంగా దానికి ఎన్నో కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఇమీడియట్గా మనము ఈ రంగంలో దిగవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే డైరెక్టర్ లేరు, ఉద్యోగులు పనిచేస్తారు లేరు. కాబట్టి ఇప్పటికైనా సిఎండీలను, డైరెక్టర్లను తెలంగాణ ట్రాన్స్కోలో, తెలంగాణ జెన్కోలో ఇమీడియట్గా అపాయింట్ చేసి వాళ్ళకు ఒక టార్గెట్స్ ఇస్తే తప్పకుండా మనం కొంత ఉత్పత్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఇంకొకటి ముఖ్యమైనటువంటి సూచన మనం ఇంతకు కూడా చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా కూడా ప్రభుత్వానికి మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇమీడియట్గా ఎంత ఈ ప్రభుత్వాలు ఏ విధంగా మనకు నిర్ణయాలు తీసుకుంటారో మనం ఒకసారి ఆలోచన చేయాల్సింది. మన కంబైన్డ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిని 1% భూమిని మనం ఉపయోగించుకుంటే 80,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను మనం పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. 80,000 మెగావాట్లు. మేము అదే చెప్పాము ఇంతకు ఉన్నటువంటి ప్రభుత్వానికి. ఇమీడియట్గా గుజరాత్ ప్రభుత్వం చేస్తుంది, మిగతా రాష్ట్రాలు కూడా చేసిండ్రు. మనం సోలార్ అనేది అబండెంట్గా ఉన్నది, దాని నుంచి మనం ట్యాప్ చేసుకోవాలి, పవర్ ప్లాంట్ పెట్టుకోవాలని చెప్పి మేము గత 3-4 సంవత్సరాల నుంచి అసోసియేషన్ తరఫున మిగతా ఫోరంలలో రిప్రజెంట్ చేయడం వల్ల మీ అందరికీ తెలుసు 2013 సంవత్సరంలో 1000 మెగావాట్లకు ప్రైవేటు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి టెండర్ కాల్ఫర్ చేస్తే నిజంగా చాలామంది ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది.
మనం 1000 మెగావాట్లు అడిగితే దాదాపు 1860 మెగావాట్ల కెపాసిటీ టెండర్లు ఫ్లోట్ చేయడం జరిగింది. నిజంగా మేము చాలా సంతోషం వేసింది. అవన్నీ ఇస్తే ఇమీడియట్గా మనకు పవర్ కట్ అనేది ఉండదు, ఏముండదు అనే ఉద్దేశంతో అవన్నీ వస్తాయి అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఎవరో కావాలని చెప్పి ఆ దాదాపు 150 మంది టెండర్లు వేస్తే ఒక్క టెండర్ ఎవరో కావాలని చెప్పి ₹6.49 అతి తక్కువ రేటుకు దేశంలో ఎక్కడ లేదు. ఆ రేటుకు వేయడం వల్ల అన్ని టెండర్లను కూడా ₹6.49 ఫిక్స్ చేయడం వల్ల ఈరోజు 1870 మెగావాట్లకు టెండర్ వేసినటువంటి వ్యవస్థ ఇమీడియట్గా 6 నెలల్లో వస్తుంది అనుకున్నది ఈరోజు 1.5 ఇయర్ తర్వాత కూడా తీసుకుంటే కూడా మనకు 60 మెగావాట్ల కెపాసిటీ రానటువంటి వ్యవస్థ ఇప్పుడున్నటువంటి ఈ ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళందరూ తీసుకున్నటువంటి చర్యలు నిజంగా ఆ రోజే పెట్టుబడి ఒకటే చిన్న ప్రిన్సిపల్. ఈరోజు ఎవరైనా మనకు ఒక పారిశ్రామికవేత్త ₹100 ఖర్చు పెడుతుండంటే దానికి ఒక 10% ఇంట్రెస్ట్ ఆశించే ఆ పెట్టుబడి పెడతాడు. అదేవిధంగా ధర నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక మెగావాట్ ఖర్చు ఎంత అవుతుంది, దాని యొక్క మనకు మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమైనా లెక్కలు తీసుకొని చేసినప్పుడు మినిమం ఇంత తక్కువ తీసుకున్నా ₹7 అసలు రానే రాదు. ఆ విధంగా ₹7 వచ్చిన వ్యవస్థను మీరు కావాలని నిర్వీర్యం చేయడానికి తక్కువ రేటు చేయడం వల్ల ఎవరు రాలేదు. మనం ఒక్కసారి చూసుకుంటే మొన్న మన పక్కన రాష్ట్రం ఉన్నటువంటి కర్ణాటకలో ₹8.20 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుజరాత్లో అయితే ₹10 ఇవ్వడం జరిగింది. ఈరోజు వినియోగదారులు ఇండస్ట్రీస్ ₹10 అయినా కూడా మేము కరెంటుకు వెనుకాడము, కానీ మంచి కరెంట్ ఇవ్వమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనకు ఇక్కడ ₹7 మంచి కరెంట్ వచ్చినప్పుడు రైతులకు కూడా మనము ఈ సోలార్ ప్లాంట్ ద్వారా వచ్చినటువంటి ప్లాంట్ యొక్క విద్యుత్తును రైతులకు డే టైం కరెంట్ ఇస్తే విద్యుత్ శాఖలకు ఇవన్నీ కూడా అరికొట్టవచ్చు, వాళ్ళు కూడా పగలు కరెంట్ ఇవ్వచ్చు. నిజంగా విద్యుత్ శాఖలు అయితే మేము చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు సంవత్సరానికి ఒక 500 నుంచి 600 వినియోగదారులు విద్యుత్ షాక్లకు గురిగాయి. ఎందుకంటే రాత్రి కరెంటు ఇవ్వడం వల్ల ఆ లైన్లు కూడా ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు సరి లేకపోవడం వల్ల దాదాపు 600 మంది సంవత్సరానికి ఈ రాష్ట్రంలో చనిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇది మంచి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. దాదాపు రేట్లు కూడా తగ్గడం జరిగింది. ఒక మెగావాట్ పెట్టడానికి సోలార్ ప్లాంట్లు 7 కోట్లు ఖర్చు అవ్వడం జరుగుతుంది. దానికి 30% ఈక్విటీ ఏ జనరేటర్ అయినా లేకుంటే పారిశ్రామికవేత్త పెడితే మిగతా 70% అనేది మనకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి వెళ్ళి బ్యాంక్స్ నుంచి వెళ్ళి మనము లోన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకు దాదాపు రూరల్ మండలాలు తీసుకుంటే 450 మండలాలు ఉన్నాయి. విద్యుత్ అగ్రికల్చర్ వినియోగం ఎక్కడ ఉన్నటువంటి మండలాలు అన్నీ తీసుకొని ఆ మండలాలు 33/11 kV సబ్స్టేషన్ల దగ్గర లైన్ ఎక్కువ వేయకుండా మనం ఒక 5 నుంచి 10 మెగావాట్లు పెట్టుకుంటే లైన్ లాసెస్ తగ్గుతాయి, మనకు డే టైం కరెంట్ ఇవ్వచ్చు. ఆ విధంగా మండలానికి ఒక 10 మెగావాట్లు పెట్టుకుంటే 4500 మెగావాట్లు ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపు మనం పెట్టుకోవడానికి జరుగుతుంది. ఇప్పుడున్న లోటుని ఇమీడియట్గా అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ తరఫు నుంచి ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ప్రైవేటు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొచ్చు. లేకుంటే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మీరు పెట్టదలుచుకుంటే మీరు 30% ఈక్విటీ ఇచ్చేటప్పుడు తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఇంజనీర్లు కూడా చాలా టెక్నికల్గా క్వాలిఫైడ్ ఉన్నారు, చాలా అనుభవం ఉన్నది, వాళ్ళు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా చర్యలు తీసుకొని కొన్ని పొదుపు చర్యలు కూడా పర్టికులర్గా అగ్రికల్చర్ రంగంలో కూడా నిజంగా ఎంత వ్యవస్థ ఉన్నదంటే అగ్రికల్చర్ కన్జ్యూమర్లను మనం ఎడ్యుకేట్ చేయకుండా కెపాసిటర్లు అని చెప్తారు. కెపాసిటర్లు అనేది ప్రతి మోటార్కి అనేది ఉండాలి. ఆ కెపాసిటర్లో పెట్టుకుంటే దాదాపు 10 నుంచి 15% మనము కరెంటు లాస్ అవుతున్నదాన్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ కెపాసిటర్ ఒక్క మోటార్ బిగించుకోవడానికి దాదాపు ₹400 కన్నా ఎక్కువ కాదు. కానీ ఇక్కడ మన వ్యవసాయదారుల యొక్క అనుభవరాహిత్యము, అదేవిధంగా విద్యుత్ సంస్థల యొక్క అలసత్వము, గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఈరోజు మన విద్యుత్ రంగానికి నిజంగా కూడా మనము మొత్తం వాడుకున్నటువంటి విద్యుత్ వినియోగంలో అగ్రికల్చర్ వాటా 35% ఉన్నది. 35% దాదాపు రమారమి 8,000 నుంచి 9,000 కోట్ల విద్యుత్ వినియోగం ఓన్లీ అగ్రికల్చర్లే మనకు లాస్ జరుగుతుంది. కాబట్టి ఒక ₹400 పెట్టి ఒక పంపు సెట్టు మొత్తం ఇప్పుడు అధికార లెక్కల ప్రకారం 19 లక్షలు